ఓపీ చిట్టి కావాలంటే ఓపిక పట్టాల్సిందే. 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు, అర్ధగంట, 40 నిమిషాలు, గంట, 2 గంటలు, 3 గంటలు. ఇది ప్రస్తుతం ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ దవాఖానలు కావచ్చు, ఈఎస్ఐ హాస్పిటల్, సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర ఉన్నాం మనము. ఇక్కడ ఓపీ చిట్టి కావాలంటే కనీసం గంట సేపు లైన్లో నిలబడి ఓపిక పడితేనే ఓపీ చిట్టి దక్కుతుంది ఇక్కడ వస్తున్నటువంటి పేషెంట్లకి. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి కూడా కనీసం 40 నిమిషాల నుంచి గంట వరకు పడుతుంది. ఇక ఆఫ్లైన్లో ఇచ్చే వాళ్ళకైతే గంటకి ఎక్కువనే సమయం పడుతుందని చెప్పేసి ఇక్కడ మనకు తొలి వెలుగు సమాచారం అందింది. దాన్ని బట్టి మనం ఇక్కడ ప్రస్తుత పరిస్థితులు తెలుసుకోవడానికి వచ్చినాం. వైద్య సేవల మాట ఎట్లా ఉన్నప్పటికీ కూడా లోపల ఓపీ చిట్టి కోసం నిలబడేంత ఓపిక లేక చాలామంది ప్రైవేట్ దవాఖానలకు వెళ్తున్నటువంటి పరిస్థితి. కార్మికుల నిధితోటి నడిచే ఈ ఈఎస్ఐ హాస్పిటల్లో ఓపీ చిట్టి ఇవ్వడానికే ఇంత సమయం తీసుకుంటే వైద్యము సంబంధించి ఫార్మసీ ఎట్లా ఉంది, మెడిసిన్ ఎట్లా ఇస్తున్నది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారింది. సరిపడా ఫార్మసీ కూడా లేక గంటలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి లోపల ఉందని కూడా చెప్తా ఉన్నారు. మనం లోపలికి వెళ్ళి అక్కడ ఎంతసేపు ఓపీ చిట్టికి సంబంధించి ఆ పేషెంట్లు వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎలాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు, బీపీ పేషెంట్లు ఉన్నారు, షుగర్ పేషెంట్లు, రకరకాల ఆరోగ్య సమస్యలతోటి ఇక్కడికి రావడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ కోసం ఓపీ చిట్టి తీసుకోవడానికి గంటలు నిలబెడితే మరి ట్రీట్మెంట్కి ఎంత టైం పడుతుంది, దానికి సంబంధించి మెడిసిన్ ఇవ్వడానికి ఎంతసేపు నిలబడాల్సి వస్తుంది, ఎంతసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది, మనం లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నుంచి ఒక్కళ్ళేమన్నా ఇద్దరు ఉండాలి. ఆన్లైన్ అని పెట్టిర్రు, అయినా ఒక్కరు కదులుతలేదు. ఇప్పుడు దగ్గర 20 మినిట్స్ నుంచి చూస్తున్నా, ఒక్కరు లేరు, ఒక్కరు కూడా ఇవ్వలేదు. ఇంకా వందలు ఎక్కడ ఉన్న వాళ్ళు కాళ్ళు చాలా తక్కువ మంది, రష్ అయితే వందలలో ఉన్నారు, వేలలో ఉన్నారు. అక్కడ ఉన్న కౌంటర్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి. తెలుగు नहीं आता मेरे को, अभी आधा घंटा हो गया, अभी 3 आदमी खाली गया, 4 आदमी, हाँ अभी आधा घंटा हो गया मेरे को, अभी तक यहीं पर है. अभी टाइम देख लो, मैं 10:30 को मैं आया, अभी कितना टाइम हो रहा, 11:05 हो रहा. 20 నిమిషాలు అవుతుంది. అప్పటి నుంచి లైన్ అప్పటి నుంచి కావట్లేదు. మరి ఏం ప్రాబ్లం తోటి వచ్చారు ఇక్కడ, ఏం ట్రీట్మెంట్ కోసం వచ్చారు మీరు? మాకు బీపీ షుగర్ చెక్ చేసుకుని వచ్చాము. లైన్ కదలతలేదు. ఆన్లైన్ చేసుకొని వచ్చాము మేము ఇక్కడికి, ఇంకా కదలతలేదు. మరి ఆఫ్లైన్ అంటే అది, ఆన్లైన్ ఇది. ఆన్లైన్ చేసుకుని వచ్చిన తర్వాత కూడా గంట టైం పడుతుందా? ఇంకా చాలా టైం పడుతుంది, అసలు కదులుతలేరు. 20 నిమిషాలు. ఆన్లైన్ అంటే ఇమీడియట్ అయిపోవాలా, అసలు అవ్వట్లేదు. బుక్ చేసుకొని మరీ వచ్చినా నేను, ఆన్లైన్ బుక్ చేసుకొని మరీ వచ్చినాం, అయినా కూడా చాలా టైం తీసుకుంటున్నారు. అంటే ఆన్లైన్లో ఓపీ చిట్టి ఆన్లైన్లో బుక్ చేసుకొని వస్తే తొందరగా 5-10 నిమిషాల్లో ఓపీ చిట్టి ఇవ్వాలని చెప్పేసి ఒక కొత్త సిస్టమ్ని తీసుకొచ్చినప్పటికి కూడా గంట నుంచి జస్ట్ ఒకరిద్దరికి మాత్రమే ఇక్కడ ఇచ్చినట్టు ఇక్కడ ఎవరైతే ఏఎస్ఐ హాస్పిటల్ ఓపీ చిట్టి కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు చెప్తున్నారు. ఇది ఆన్లైన్ లైన్, ఇది ఆఫ్లైన్ సంబంధించి అక్కడ ఉంది. అక్కడ పడుతున్న జనాలు అక్కడ సంబంధించి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎంతసేపు నుంచి ఉన్నారన్న లైన్లో? ఇది ఆన్లైనా ఆఫ్లైనా? ఆఫ్లైన్ 1 అవర్ అవుతుంది. 1 అవర్ 1.5 అవర్. ఏ ప్రాబ్లం తోటి వచ్చారు? ఎంతసేపు అని మీరు వచ్చి? ఏంటి ప్రాబ్లం వచ్చి ఎంతసేపు పడుతుంది మీకు ఒక చిట్టి రావడం? మీకు వచ్చి లైన్లో కూడా ఎంతసేపు? 1 అవర్. అంటే ఒక ఆఫ్లైన్లో అయితే 1 అవర్ పడుతుంది. ఏది ఓపీ చిట్టి తీసుకోవడానికి ట్రీట్మెంట్కి సంబంధించి ఏదైతే ఉందో. పర్మిషన్ ఇచ్చారు మీకు? ఎవరు ఇస్తారండి పర్మిషన్? వీళ్ళని గంటలు నిలబెట్టే పర్మిషన్ ఎవరు ఇచ్చారు మీకు? జనాలను గంటలు నిలబెట్టేది ఎవరు ఇచ్చారు? 3 అవర్స్ అయింది నిలబడి, కానీ షుగర్ టెస్ట్ కొరకు వచ్చినా ఎవరు రెస్పాన్సిబిలిటీ లేదు. 3 అవర్స్ పైన అవుతుంది, అట్లా లైన్లో నిలబడ్డాం. ఇక్కడ ఎంక్వైరీ ఎవరు హెల్ప్ చేసేటలో ఎవరు లేరు. ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు హెల్ప్ చేయాలి కదా, ఎవరు చేస్తలేరు. ఇంతమంది లైన్లో నిలబడి ఇంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు. మీకు ఓపీ చిట్టి ఇచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 3-4 మెంబర్స్ చాలామంది ఉన్నారు సార్. షుగర్ కొరకు టెస్ట్కి వచ్చాము, 4 అవర్స్ అయింది, ఇంతవరకు ఎవరు రెస్పాన్సే లేదు.
అంటే 4 గంటల నుంచి వాళ్ళు ఓపీ చిట్టు కోసం వచ్చారు. షుగర్ టెస్ట్ అంటే షుగర్కి సంబంధించి ఏదైనా ఉంటే కళ్ళు తిరుగుతాయి, కింద పడిపోతారు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఆయన లైన్లో నిలబడి ఇంకా ఓపీ చిట్టు కోసం వెయిట్ చేస్తారు. ఎంతసేపు నుంచి మీరు ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తారు? 1 అవర్ అయింది, ఇంకా 2 అవర్స్ పట్టుద్ది. మొత్తం 3 అవర్స్ పట్టుద్ది. 2 అవర్స్ పట్టుద్ది బరాబరే. నేను 3 సంవత్సరాల నుంచి వస్తున్నాను నేను. ఆపరేషన్ అది ఇక్కడ ఏరియా హాస్పిటల్. చాలా లేట్ చేస్తున్నారు. ఓపీ లేటు. డాక్టర్ గారు ఫ్రీ చూస్తారు, మంచిగా చూస్తారు డాక్టర్ గారు. వాళ్ళు ఓపీలోనే లేటు. అంటే డాక్టర్లు వైద్యం సంబంధించి అందుతుంది కానీ ఓపీ చిట్టు తీసుకోవడానికి ఓపిక పట్టాల్సి వస్తుంది. గంటల తరబడి క్యూ లైన్లో వెయిట్ చేయాల్సి వస్తుంది. గంటలు క్యూ లైన్లోనే మేము గంటల తరబడి వెయిట్ చేస్తే ఇంకా ట్రీట్మెంట్ సంబంధించి ఎంత టైం పడుతుంది, వాళ్ళు ఎంతసేపటికి చూస్తారు అని చెప్పేసి ఇక్కడ ఒక వృద్ధులు ఉన్నారు, పెద్దలు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎంతసేపు అయింది మీరు కూర్చోబట్టి ట్రీట్మెంట్ కోసం, చిట్టు కోసం ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? అర్ధగంట అయిపోయింది. ఏం ప్రాబ్లం తోటి వచ్చినావు? షుగర్ డాక్టర్ కలవాలి. ఎక్కడి నుంచి వచ్చినావు? బేగంపేట. అర్ధగంట సేపు నుంచి కూర్చున్నావు. ఇచ్చిరా మరి చిట్టి? ఏమంటారు? లైన్లో ఉన్నది మా కోడలు. లైన్లో ఉన్నారు మా కోడలు. ఓకే, అంటే ఒక బేగంపేట నుంచి వచ్చింది ఈ వృద్ధురాలు. అర్ధగంట నుంచి నిల్చున్నా కూడా ఆమెకి ఇంకా ఓపీ చిట్టు కూడా ఇంకా అందలేదు. ఆ ముసలామె చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు ఆమె ఏ సిచ్యువేషన్లో ఉందో. ఇంకా కొంతమంది జనాలతోటి అడిగి తెలుస్తున్నాను. ఎంతసేపు అయిందమ్మా మీరు వచ్చి? అంటే ఓపీ చిట్టు రావడానికి ఎంత టైం పడుతుంది? 10 మినిట్స్ అయింది సార్. నేను వచ్చి స్టమక్ పెయిన్ వచ్చిన, షాపూర్ నుంచి ఇక్కడ వచ్చిన, ఎమర్జెన్సీ అని రాసి ఇచ్చారు. 10 మినిట్స్ అయింది నేను వచ్చి. ఒక్కొక్కరు కనీసం అరగంట, 40 నిమిషాలు, గంట వరకు కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. ఓపీ చిట్టు కోసమే. అంటే ఓపీ చిట్టు తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ నుంచి డాక్టర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఫార్మసీ దగ్గర వెళ్ళాలి. ఫార్మసీ దగ్గర కూడా అంటే వీళ్ళందరూ కూడా మళ్ళీ ఫార్మసీ దగ్గర జామ్ అవుతారు. అక్కడ కూడా చాలా సమయం పడుతుంటే ఈ ఫార్మసీ కూడా కొంచెం షార్టేజ్ ఉందని చెప్పేసి మనకు సమాచారం, తొలివేలుకు సమాచారం అందింది. అంటే వీళ్ళే ఓపీలోనే 100 మంది, దాదాపు ఇక్కడ చూసుకుంటే 100 మంది ఓపీలోనే వెయిట్ చేస్తున్నారు. కానీ జనాలు వీళ్ళకు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా షార్టేజ్ సిబ్బంది ఉంది. వాళ్ళను సిబ్బంది రిక్రూట్మెంట్ కూడా లేదు. కాబట్టి వాళ్ళకి ఓపీ చిట్టీలు ఇచ్చేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. తీసుకునే జనాలు ఓపీ చిట్ల కోసం వెయిట్ చేసేవాళ్ళు 100 మంది. ఎంతసేపు అయింది పెద్ద మనిషి మీరు ఓపీ చిట్టు కోసం వచ్చి? ఒక అర్ధగంట మీరు అయితే ఇచ్చిరా? ఇవ్వలే, ఇంకా నంబర్ వచ్చింది. ఎంత ఏం ప్రాబ్లం తోటి వచ్చినావు? నాకు కాళ్ళు వస్తాయి. అంటే ఇంతకుముందు 15 డేస్ దవాఖానలు ఉన్నా, ఒక నెల మందులు తిన్నా, మళ్ళీ చెకప్కి వచ్చిన. అంటే ఓపీ చిట్టు ఇవ్వడానికి అర్ధగంట పట్టింది. ఇప్పటికే కాళ్ళ నొప్పులతోని ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నాడు. 15 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. అయినప్పటికీ మళ్ళీ ఇప్పుడు వస్తే కూడా మళ్ళీ అర్ధగంట సేపటి నుంచి ఇంకా చిట్టి రాలేదని చెప్తా ఉన్నారు. వీళ్ళతో పాటు ఇంకా చాలామంది. మీకు ఈయన చిట్టి ఓపీ చిట్టు వచ్చిందా అన్న? అది ఏంటది మరి? ఏది ప్రాబ్లం వస్తుంది అది డాక్టర్ రాయాలా, ఆన్లైన్ చేయాలా. ఆన్లైన్ కూడా 15 రోజు డాక్టర్ రాసిన టెస్ట్ కోసం. తర్వాత వచ్చేమో ఆన్లైన్ లేదు. ఒక పొద్దున్నే ఫస్టింగ్ ఉంది. ఇప్పుడు ఆన్లైన్ కూడా చేయలేదు. నాకు డాక్టర్ కూడా చేయలేదు. ఆన్లైన్ రాలేదు. చిట్టు కోసం ఎంతసేపు? చిట్టు కోసం ఏమో 1 గంట అయింది. ఇప్పుడు రాలేదు. ఏం ప్రాబ్లం? హెల్త్ ఏ ప్రాబ్లం? షుగర్ టెస్ట్ చేయాలా, అది షుగర్ కోసం. షుగర్ అంటే చాలామంది పేషెంట్లు షుగరు, బీపీ సంబంధించి కడుపు నొప్పి, ఇప్పుడు మనతో మాట్లాడిన వాళ్ళలో కూడా ఎక్కువ మంది కడుపు నొప్పి, కాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నిలబడాలన్నా, చిట్టు కోసం వెయిట్ చేయాలన్నా ఓపిక ఉండదు. అంటే బీపీ, షుగర్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోయే ప్రమాదం ఉంటుంది. కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు నిల్చోలేరు, కడుపు నొప్పి ఉన్న వాళ్ళు తట్టుకోలేరు. రకరకాల సమస్యలతో ఇక్కడ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓపీ చిట్టు కోసమే మనం ఇక్కడ చూడొచ్చు. ఈ క్రౌడ్ అంతా కూడా ఇది సమ్మరు, ఈ ఎండాకాలంలో ఇట్లా ఉంటే రేపు సీజనల్ టైం వస్తే, వర్షాకాలం సీజన్ వస్తే ఇంకా వైరల్ ఫీవర్లు పెరుగుతాయి. మలేరియా, డెంగ్యూ, దానికి సంబంధించి అలాంటి డయేరియా లాంటి ఫీవర్లు పెరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు ఇంకా ఈ రద్దీని తట్టుకోగల, ఇంకా రద్దీ పెరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు తట్టుకుంటుందా? అంటే ఇప్పుడే ఎంతమంది జనాలకు ఓపీ చిట్టీలు ఇవ్వలేక ఇబ్బంది పడుతూ ఉంటే, ఇబ్బందులు గంటలు జనాలు నిలబడతా ఉంటే, ఇంకా రేపు సీజనల్ వ్యాధులు ఎక్కువ పెరిగే సీజన్ వచ్చేసప్పటికి ఇంకా ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోవచ్చు. చూడొచ్చు ఇక్కడ చిన్న పిల్లల్ని తీసుకొని వస్తూ ఉన్నారు. ఓపీ చిట్టీల కోసం గంటలు నిలబడతా ఉన్నాం అని చెప్పేసి. ఏం సమస్యతో వచ్చిరామా? పాపకి రిపోర్ట్స్ చూపించాను. చిన్న పాపని సంకలు ఎత్తుకొని వచ్చి వాళ్ళు ఓపీ చిట్టి కోసం అక్కడ లైన్లో ఉన్నారు. ఇప్పుడు ఈ పాపని గంటలుగా ఇట్లా నిలబడుతున్న పరిస్థితి మనం ఇక్కడ సనత్ నగర్ ఈఎస్ఐలో చూస్తున్నాం. ఈఎస్ఐ కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి 6 ఈఎస్ఐలు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 6 ఈఎస్ఐలతో పాటు 70 డిస్పెన్సరీల్లో కూడా ఇదే పరిస్థితి. చాలా డిస్పెన్సరీలకు సంబంధించి ప్రైవేటు భవనాలలో నడుస్తూ ఉన్నాయి. వాటన్నిటిని కూడా
ఇప్పటికే కొన్నిటికి అద్దె కట్టక వాటిని క్లోజ్ చేసిన పరిస్థితి, యజమానులు తాళం వేసుకుంటే వాటిని క్లోజ్ చేసిన పరిస్థితి కూడా మనం చూసినాం. ఇంకోటి ఏంటంటే రాష్ట్రంలో మొత్తం 17 లక్షల మంది ఈఎస్ఐ కింద, దాదాపు 17.5 లక్షల మంది ఈఎస్ఐ కింద వర్తించే కార్మికులు ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా 80 లక్షల మంది ఉంటారు. 80 లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి ఈ ట్రీట్మెంట్ అందించే బాధ్యత ఈఎస్ఐ మీద ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఏటా 150 నుంచి 200 కోట్ల వరకు నిధులు ఈఎస్ఐకి అందుతున్నా కూడా తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి ఈఎస్ఐ సేవల ద్వారా అందే విషయంలో కూడా జాప్యం జరుగుతూ ఉన్నది. ఇక్కడ చూడొచ్చు మనం ఎంతమంది జనాలు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారో. అక్కడ చూసుకుంటే అడ్మిషన్ కౌంటర్ దగ్గర చూడొచ్చు. అడ్మిషన్ కౌంటర్ దగ్గర కూడా జనాలు క్యూ లైన్లలో నిలబడి, అంటే ఓపిక లేక, వాళ్ళు అనారోగ్య కారణంతోనే హెల్త్ బాగాలేకనే హాస్పిటల్లోకి వస్తారు. అట్లాంటి హాస్పిటల్లో కూడా గంటలు ఎదురు చూడాల్సిన పరిస్థితి మనం ఇక్కడ ప్రస్తుతం అయితే సనత్ నగర్ ఈఎస్ఐ డిస్పెన్సరీలో, ఈఎస్ఐ సనత్ నగర్ ఒకటే కాదు, ఇంకా అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని ఈఎస్ఐలో, అన్ని డిస్పెన్సరీలో కూడా 70 డిస్పెన్సరీలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.